చూస్తే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదన్న ప్రచారం సాగుతుంది. కాగా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సైతం పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే సోనియా గాంధీ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు ఇంకా స్పష్టత రాలేదు. రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని హస్తం నేతలు చెప్పారు. మనకు 5 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించి ఆమె ఏం మాట్లాడితే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా హస్తం నేతలు ఒక క్లారిటీకి వచ్చారు. కానీ మనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా ఆమె రేపు రాకపోవచ్చు అనే సమాచారం తెలుస్తా ఉంది. ఇటు వైద్యులు కూడా ఫ్లైట్ లో రావాల్సినటువంటి సమయంలో ఎండ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ట్రావెల్ చేయకపోవడమే మంచిదని వైద్యులు చెప్పారు. అందుకోసమే ఆమె వచ్చే విషయంలో మరోసారి ఆలోచిస్తుంది అని హస్తం నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆమె రాకపోతే రాహుల్ గాంధీని పిలిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే సోనియా గాంధీ రాదు అనే ఒక కన్ఫర్మేషన్ అయితే రాలేదు. రాకపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాకపోతే ఆల్టర్నేట్ ఏం ఆలోచించాలనే అంశానికి సంబంధించి హస్తం నేతలు ఆలోచిస్తున్నారు. సోనియా గాంధీని కన్విన్స్ చేసి ఎలాగైనా రప్పిస్తే బాగుంటుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే సోనియా ఇటు తెలంగాణకు సంబంధించి పూర్తిగా నేనే తీసుకొచ్చానని కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అదే ప్రచారంలో కూడా ఉంది. సోనియా గాంధీ వస్తే ఆ సమయంలో తెలంగాణ బిల్లుకు సంబంధించి సోనియా గాంధీ ఎంతో సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, ఈ విషయాన్ని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు చెప్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో రాకపోతే ఆమెను జూమ్ ద్వారా లేదంటే ఆమెకు సంబంధించిన వీడియోను ఏదైనా క్లాస్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా హస్తం నేతలు ఉన్నారు. ఒకవేళ సోనియా గాంధీ రావడం పూర్తిగా సాధ్యం కాకపోతే రాహుల్ గాంధీని పిలిస్తే బాగుంటుందనే ఒక చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. సాయంత్రం వరకు సోనియా గాంధీ ఖచ్చితంగా రాకపోతే రాహుల్ గాంధీ పిలవడమా లేదంటే సోనియా గాంధీతోనే ఏదైనా రికార్డింగ్ వీడియోని తయారు చేసి దాన్ని సభలో ఆమె ప్రసంగాన్ని ఫ్లాష్ చేయడమా అనే అంశానికి సంబంధించి హస్తం నేతలు అయితే ఆలోచిస్తున్నారు. సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఒక ఫుల్ కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.